బ్రతికుండగానే చనిపోయినట్లు చూపించారు. డెత్ సర్టిఫికేట్ కూడా పుట్టించారు. ఆమె పేరిట ఉన్న భూమిని కాజేయాలని ప్రయత్నం చేశారు. ఈ విషయం ఆమెకు తెలియడంతో ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని పోరాటం చేస్తోంది. తనకు న్యాయం చేయాలని అధికారులకు మొరపెట్టుకుంటోంది. ఆదిలాబాద్లో జరుగుతున్నటువంటి ఆసక్తికర పరిణామం గురించి మరింత తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. బతికుండగానే చనిపోయినట్లు డెత్ సర్టిఫికేట్ జారీ చేయించారు. భూమి వేరే వారి పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. ఈ దారుణ ఘటన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతమానేపల్లి మండలం డబ్బా గ్రామంలో చోటు చేసుకుంది. ఈ గ్రామానికి చెందిన సోంబాయి అనే 80 సంవత్సరాల వృద్ధురాలికి చెందిన భూమిని నరసింహాచారి అనే వ్యక్తి కబ్జా చేశాడు. ఈ విషయం బయటికి రావడంతో ఆమె పోరాటానికి దిగింది. కుటుంబ సభ్యులతో కలిసి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు వృద్ధురాలు ధర్నాకు దిగింది. ఈమె చేస్తున్న పోరాటానికి సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు. సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా ఈ ఘటన పూర్వాపరాలను పరిశీలించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆ వృద్ధురాలు ప్రస్తుతానికి శాంతించింది, ఆందోళన విరమించింది. कृष्णमय रामाचार्य के कृष्णाचार्य के नाम पे होना पट्टा नरसिंहाचार्य वो कैसा होगा? वो होने के लिए डेथ सर्टिफिकेट लगाए ना आपके ऊपर कलेक्टर के ऊपर आपके नीचे तहसीलदार लग और वहाँ पे टीटी तहसीलदार भाई और क्या है तुम्हारा जमीन क्या है तुम है क्या गुजर गए बोल के बोल रहे मैडम. इसलिए हम ఆసిఫాబాద్ జిల్లా చింతమానేపల్లి మండలం డబ్బా గ్రామానికి చెందిన సోంబాయికి అదే గ్రామంలో సర్వే నంబర్ 14లో 24 గుంటల భూమి ఉంది. భర్త చనిపోవడంతో 3 కూతుర్లతో కలిసి చింతగూడ గ్రామంలో ఉంటోంది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు సోంబాయి భూమిని పట్టా చేయించుకున్నారు. ఈ విషయం తెలిసిన ఆమె తన భూమిని ఇతరుల పేరున పట్టా ఎలా చేశారని ఆఫీసర్లను ప్రశ్నించగా సోంబాయి చనిపోయినట్లు రికార్డులో నమోదు కావడం వల్లే పట్టా మార్పిడి జరిగిందని ఆఫీసర్లు తెలిపారు. దీంతో కూతుర్లతో కలిసి కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్దకు చేరుకొని అక్కడే బైఠాయించింది. విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా వృద్ధురాలి వద్దకు వచ్చి మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. Saya cilik, sama le.